దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి భక్తుల జీవితాల గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. గత వారంలో ఆదాము గురించి మనము ఆలోచన చేసినాం. ఈ దినమందు సేతును గురించి, ఎనోసును గురించి కొంత అవగాహన చేసుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము 8వ వచనం. సేతు బతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ప్రభు ఈ మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, విశ్వాసంలో బలపరచండి. చదువుకున్న లేఖన భాగం దీవించుతండి, ఆశీర్వదించండి. సేతు, ఎనోసు గురించి కొంత ఆలోచన చేస్తూ ఉండగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించి మీకు ఆబ్దల దయచేయండి. దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా బైబిల్లో ఎక్కువ కాలము బతికినటువంటి వారి గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆదామేమో 930 ఏండ్లు బతికినాడు. అప్పుడు అతడు మృతి నొందినాడు. ఇప్పుడు ఆదాము కుమారుడు సేతుని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. సేతుని గురించి 4వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము చెప్తున్న మాట. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక్క సంతానమును నియమించననుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను. 26వ వచనం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోసు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అవ్వ 3వ కుమారునికి సేతు అనే పేరు పెట్టింది. మొదటి కుమారుడు కయీను, 2వ కుమారుడు హేబెలు. కయీను హేబెలును చంపాడు. హేబెలు చనిపోయిన తర్వాత మరలా అవ్వ గర్భం ధరించింది. మరొక కుమారుని కనింది, అనగా 3వ కుమారుని కనింది. ఆ 3వ కుమారునికి పెట్టిన పేరు సేతు. అవునా? సేతు అనే పేరు పెట్టాను. ఐదవ అధ్యాయము 6వ వచనములో ఇలా ఉంది. 5వ అధ్యాయము 6వ వచనములో సేతు 105 ఏండ్లు బతికి ఎనోసును కనెను అని ఉంది. 5వ అధ్యాయం 4వ వచనము చూడగా, లేదా 3వ వచనము చూడగా, 3వ వచనములో ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలికగా తన స్వరూపమున
కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను అని ఉంది. సేతు అను పేరు పెట్టెను. ఇంతకు అవ్వ పెట్టిందా, ఆదాం పెట్టినాడ పేరు? 4వ అధ్యాయం 25వ వచనంలో అవ్వ పెట్టింది, సేతు అనే పేరు పెట్టింది. 5వ అధ్యాయము 3వ వచనంలో ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అనే పేరు పెట్టెను అన్న మాట ఉంది. 5వ అధ్యాయంలోనేమో ఆదాం పేరు పెట్టినట్టుగా ఉంది, 4వ అధ్యాయంలోనేమో అవ్వ పేరు పెట్టినట్టుగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా తల్లులే కుమారులకు పేర్లు పెట్టారు. తల్లులే కుమారులకు పేరు పెట్టారు. అవునా? కొంతమందికి దేవుడే పేరు పెట్టినాడు. వారి గర్భములు ఉండగానే వారికి పేర్లు పెట్టాడు ఆయన. యాకోబు భార్యలు ఉన్నారు కదా, లేయా, రాహేలు, వీరిద్దరూ వారి కుమారులకు వారి పిల్లలకు వారే పేరు పెట్టుకున్నారు. యాకోబు పెట్టినట్టు కనిపించటం లేదు. బాప్తిసమిచ్చే యోహానుకి దేవుడే పేరు పెట్టాడు. అబ్రహాము కుమారుని ఇస్సాకాని పేరు పెట్టాడు దేవుడే, ఈ పేరు పెట్టు అని. అవునా? ఆయన ముందుగానే చెప్పిన మాటలు మనం చూస్తాం. మంచిది. ఆదాము తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అనే పేరు పెట్టినట్టుగా మనకు వాక్యం చెబుతుంది. తన పోలిక చొప్పున. ఆదాము ఎవరి పోలిక? ఆదాము దేవుని పోలిక, సేతేమో ఆదాము పోలిక. అవునా? ఆదాము పోలిక, ఆదాము యొక్క స్వరూపం అనేది మనకు అర్థమవుతుంది. ఇక 5వ వచనం చూడగా, లేదా 6వ వచనం చూడగా, సేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోసును కనెను అని ఉంది. ఎనోసును కన్న తర్వాత సేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. మొదటిగా ఎనోసును కన్నాడు, ఆ తర్వాత మళ్ళా కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. వారెవరో తెలియదు. సేతునకు ఎంతమంది కుమారులో, సేతునకు ఎంతమంది కుమార్తెలో తెలియదు. సేతుని గురించి అసలు చరిత్రనే లేదు అసలు. అవునా? ఒక పేర్లు మాత్రం రాయబడినాయి అంతే. కానీ తను ఎక్కడ బతికాడు, ఎలా బతికినాడు అనేది లేదు, మనకు అనిపించదు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో సేతి అని ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 24 నుంచి చదివితే అక్కడ వంశావళుల పేర్లు మనకు కనిపిస్తాయి అంతే. అందులో ఈయన పేరు ఒక్కటి ఉంది. తాను ఏ విధంగా బతికినాడో అసలు బైబిల్లో కనిపించదు. అతని గురించి కొట్ట చూస్తే ఏమి రావు అసలు. కానీ సేతు 912 ఏళ్ళు బతికినాడు. ఆ తర్వాత తాను మృతి నొందెను అన్నమాట మనకు బైబిలు తెలియజేస్తూ ఉంది. ఇక 3వ వ్యక్తిని మనం ఆలోచన చేస్తే ఎనోసు ఎవరు? సేతు కుమారుడు. అవునా? ఎనోసు ఎవరు? సేతు కుమారుడు. 5వ అధ్యాయం 11వ వచనంలో ఎనోసు దినములన్నీ 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. ఎనోసు పుట్టిన తర్వాతనే యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను అనే మాట ఉంది కదా, 4వ అధ్యాయము 26వ వచనంలో. 4:26లో సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోసు అని పేరు పెట్టెను.
అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రార్థన చేయుట ఆరంభమైందట. దేవునికి ప్రార్థన చేయుట మొట్టమొదటిగా ఇక్కడ ప్రార్థన ఆరంభమైంది. అయితే అందుకంటే ముందుగా ఏబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. దేవునికి మొరపెట్టిందంట. ఏబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూడగా 9వ వచనము చూడండి. ఎనోసు 90 సంవత్సరములు బతికి కేయినానును కనెను. కేయినానును కన్న తర్వాత ఎనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోసు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను అన్నమాట కనిపిస్తుంది. అప్పుడు అతడు మృతి నొందెను అన్నమాట మనకు కనిపిస్తుంది. ఎనోసు, అవునా? ఎనోసు అనే దానికి మనం ఇలా జ్ఞాపకం చేసుకోవచ్చు. అతని పూర్వీకుడు ఎవడు? అతని పూర్వీకుడు అబ్రహాముగా లేదా ఆదాముగా కనిపిస్తాడు మనకు, అవునా? ఆ వంశావళిలో ఈ ఎనోసు కూడా వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఎనోసు తర్వాత ఇక ఎవరు మనకు కనిపిస్తారు? ఎవరు మనకు కనిపిస్తారు అంటే దేవుని వాక్యం చెబుతుంది 22వ వచనం. ఇక రాయబడిన మాట చూడండి. హనోకు మెతుషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాట కనిపిస్తుంది. మనకు కనిపించినటువంటి మాటలు ఇందులో చూస్తాము. అయితే ఎనోసు తర్వాత కేయిన్నాను అని ఉంది. కేయిన్నాను అని ఉంది వచనం 12లో. కేయిన్నాను 70 ఏండ్లు బతికి మహాలాలేలును కనెను. మహాలాలేలును కన్న తర్వాత కేయిన్నాను 840 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయిన్నాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను అని ఉంది. కేయిన్నాను 910 ఏండ్లు బతికాడు, ఇక మృతి నొందినాడు. ఎన్నేళ్ళు బతికినా ఒక దినమందు ఖచ్చితంగా మరణించాల్సిందే అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత మనం చూడగా 16వ వచనం చూడండి. 16వ వచనంలో ఏరేదును కన్న తర్వాత మహాలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలాలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతను మృతి నొందెను అని ఉంది. అప్పుడు అతను మృతి నొందెను అన్నమాట కనిపిస్తుంది. ఏరేదు 162 ఏండ్లు బతికి హనోకును కనెను అనే మాట కనిపిస్తుంది. హనోకును కనెను. హనోకును కన్న తర్వాత ఏరేదు 800 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను అన్నమాట కనిపిస్తుంది. అప్పుడు అతడు మృతి నొందెను, అప్పుడు అతడు చనిపోయాను అని మరి
ఆదాము తర్వాత సేతు నుంచి ఏరేదు వరకు వీరి చరిత్ర ఏమంతా మనకు కనిపించదు. వీళ్ళు ఎలా జీవించినారో, ఎలా బతికినారో, అవునా? వీరి కుమారుల పేర్లేమిటో, వీరి కుమార్తెల పేర్లేమిటో ఏమీ కూడా మనకు తెలియదు. ఇన్నాళ్ళు బతికినారు, ఇన్నాళ్ళకు చనిపోయినారు, అంతే. ఇన్నేళ్ళు బతికినారు, కుమారులను కన్నారు, కుమార్తెలను కన్నారు, ఇన్నేళ్లకు చచ్చిపోయినారు, అంతే. వీరి గురించి రాయబడిన మాట. అంతకు మించి మనకేమి కూడా కనిపించవు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఇక అనోకును గురించి రాయబడిన మాట మనం ఇందులో చూస్తాం. అనోకును గురించి ప్రత్యేకంగా ఒక ప్రసంగాన్ని మనము విందాం. వీరు బతికిన దినాలు మనము చూడగలిగినాం. సేతు నుంచి ఏరేదు వరకు. కాబట్టి వీళ్ళు బతికిన దినాలు ఇవి. వారికి పిల్లలు పుట్టారు, వారి పిల్లలు పుట్టారు, వారు చనిపోయారు, అందరు కూడా మృతి నొందినారు. మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడు అన్నట్టుగా ఎన్నేళ్ళు బతికినా ఒకరోజు ఖచ్చితంగా మరణించాల్సిందే. సావు ఖాయమా, సంసారం ఖాయమా అంటే సావే ఖాయం కానీ సంసారం ఎప్పటికీ ఖాయం కాదు అనేది వీరి ద్వారా మనం నేర్చుకోవచ్చు, అవునా? ఏదొక దినమందు ఎక్కడో ఒక సమయంలో మనం మరణానికి చిక్కాల్సిందే. మరణం దగ్గర మనం ఓడిపోవాల్సిందే. అది దేవుని వాక్యం మనకు కరాఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి మనం కూడా ఏదో రోజు మరణించాల్సిందే. అయితే మరణించక ముందు ప్రభువునకు ఇష్టకరంగా బ్రతుకుదాం. మనం బ్రతికి మరికొందరిని బతికించి వారికి దేవుని మార్గం చూపించుదాం. యేసుక్రీస్తు ప్రభు అందరి కోసమై ఆయన చనిపోయినాడు అని, సమాధి చేయబడ్డాడు అని, తిరిగి లేచాడు అని, ఆయన పరమును తీసుకువెళ్తాడు అనే సంగతులను మనము ఇతరులకు తెలియజేసి మనము మన కాలాన్ని ముగించుకొని ప్రభు యొద్ద విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోవాలి. అంతవరకు మనము ఈ లోకములో పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి ఇష్టలుగా జీవించుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, సేతు మొదలుకొని ఏరేదు వరకు మరికొందరి విషయాలు మేము వినడానికి చూపిన కృపకై స్తోత్రం, స్తుతులు చెల్లించుచూ ఉన్నాం. వారి జీవితమైన మా జీవితమైన ఇది క్షణభంగురమైన జీవితం అని, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే మా జీవితాలను గురించి, మా బ్రతుకులను గురించి మీరు రాయించిన మాటకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వారు బతికిన దినములన్నీ కూడా మేము బతకలేకపోతున్నాం. మేము ఇంతలో కనిపించి అంతలోనే మాయమైపోతున్నాం. మిగిలిన శేష జీవితం నీ కోసం జీవించుటకు నీ కృప దయచేసి కరుణించి కనికరించమని, మీకు ఆబ్దల దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.